ఒకవైపు దేశమంతా ఫ్లైట్ ప్రైసెస్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంకొక వైపు ఇండిగో తప్ప ప్రతి ఎయిర్లైన్ ఇండియాలో లాస్ లో ఉంది. ఇండియాలో ఎయిర్లైన్స్ బిజినెస్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది వచ్చి చేతులు కాల్చుకున్నారు. విషయం ఏంటంటే ఒక నెల తర్వాత కోసం బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్ చూస్తే నాకు అరౌండ్ 7,500 రూపీస్ పడతాయి. అదే ఒకవేళ కేవలం ఇంకొక 2,400 రూపీస్ ఇస్తే నేను దుబాయ్ వెళ్ళొచ్చు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ నేను బెంగళూరు నుండి లక్నోకి టికెట్ బుక్ చేసుకుంటే లక్నోలో టియర్ 2 ఎయిర్పోర్ట్ ఉంటుంది. దానికి కూడా నేను 9,000 రూపీస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ నేను కాన్పూర్ ఫ్లైట్ తీసుకుంటే 10,700 రూపీస్ ఖర్చు అవుతుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం గడిచిన 5 సంవత్సరాల్లో ఇండియాలో డొమెస్టిక్ ఫేర్స్ 43% వరకు తగ్గాయి. ఒకవేళ మీరు ఫ్లైట్ ద్వారా మీ హోమ్ టౌన్ కి ట్రావెల్ చేస్తే మీరు కూడా ఇదే విషయాన్ని నోటీస్ చేసి ఉంటారు. రాఘవ్ చడ్డా కూడా ఈ పాయింట్ ని రాజ్యసభలో హైలైట్ చేశారు. అన్నిటికంటే ముందు బెంగళూరు నుండి ముంబై వెళ్ళడానికి ఒక సింపుల్ టికెట్ చూద్దాం. ఈ టికెట్ మీకు దాదాపు 4,600కు దొరుకుతుంది. ఇక్కడ మీరు కేవలం మీ ఫ్లైట్ డబ్బులు మాత్రమే ఇస్తున్నారని మీకు అనిపిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఒకసారి మీ టికెట్ ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. టికెట్ ప్రైస్ 4,642 రూపీస్. ఇందులో ఉన్న బేస్ ఎయిర్ ఫేర్ 3,478 రూపీస్. ఇది డైరెక్ట్ గా ఎయిర్లైన్ అకౌంట్ లోకి వెళ్లే అమౌంట్. అంటే మీ టికెట్ లో కేవలం 75% వరకు మాత్రమే డైరెక్ట్ గా ఎయిర్లైన్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఈ బేస్ ఎయిర్ ఫేర్ మీద జిఎస్టీ పడుతుంది. అది ఇంచుమించుగా 5% ఉంటుంది. ఇది అరౌండ్ 179 రూపీస్. దీని తర్వాత క్యూట్ చార్జ్ వస్తుంది. ఇది 50 రూపాయలు. దీని పేరు ఫన్నీగా ఉన్నా దీని ఫుల్ ఫామ్ వచ్చేసి కామన్ యూజర్ టెర్మినల్ ఫీ. ఎయిర్పోర్ట్ లో మీరు చూసే మెటల్ డిటెక్టర్స్, ఎస్కలేటర్స్ వాటిని యూజ్ చేయడానికి ఈ క్యూట్ చార్జెస్ పడతాయి. ఆ తర్వాత వచ్చేది రీజనల్ కనెక్టివిటీ చార్జ్. దీని మనం ఆర్సీసీ చార్జ్ అని కూడా అంటాం. ఇది కూడా 50 రూపీస్ చార్జ్. కానీ ఇది ఎందుకు పడుతుంది అనే కథ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 15th జూన్ 2016 లో నరేంద్ర మోడీ ఉడాన్ స్కీమ్ లాంచ్ చేశారు. అంటే సామాన్య ప్రజలకు చేరువైన విమానయానం. దీని ఆబ్జెక్టివ్ సింబల్ గవర్నమెంట్ చిన్న సిటీస్ లో ఎయిర్పోర్ట్స్ కట్టి సబ్సిడైజ్డ్ టికెట్ ప్రైసెస్ పెడుతుంది. దీని వల్ల దేశంలో ఉన్న కామన్ మ్యాన్ కూడా ఫ్లైట్ లో ట్రావెల్ చేయగలుగుతాడు. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్లు బిల్డ్ చేయడానికి అండ్ సబ్సిడైజ్డ్ టికెట్ ప్రైసెస్ లో అయితే గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టాలి. కాబట్టి గవర్నమెంట్ ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ, విస్తారా ఇలాంటి దేశంలో ఉన్న ఎయిర్లైన్స్ అన్నిటి మీద మేము ఒక ఎక్స్ట్రా సెస్ పెడతాము అని చెప్పింది. ఎయిర్లైన్స్ ఎక్స్ట్రా ట్యాక్సెస్ ఇవ్వాల్సి రావడం వల్ల ఎక్స్ట్రా ట్యాక్స్ ని ప్యాసింజర్ల నుండే వసూలు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు రీజనల్ కనెక్టివిటీ చార్జ్ పేరు మీద 50 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. దీని తర్వాత వచ్చేది ఏవియేషన్ సెక్యూరిటీ ఫీ. ఇది దాదాపుగా 236 రూపీస్ ఉంటుంది. ఇది డైరెక్ట్ గా మీరు ఎయిర్పోర్ట్ లో చూసే సిఐఎస్ఎఫ్ అండ్ సెక్యూరిటీ వాళ్ళకి వెళ్తుంది. సోషల్ మీడియాలో చాలా మంది మీరు సెక్యూరిటీకి ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీ యూజ్ చేసే మెటల్ డిటెక్టర్స్ కి కూడా ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ పెట్టిన ఉడాన్ స్కీమ్ కి కూడా ఎక్స్ట్రా చార్జ్ తీసుకుంటున్నారు, మరి ఈ జిఎస్టీ ఎందుకు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ చేశారు. ఐడియల్లీ నేను ఇచ్చే ట్యాక్స్ లోనే సెక్యూరిటీ దొరకాలి. దాంట్లోనే ఎయిర్పోర్ట్ లోపల ఎక్స్కలేటర్ అండ్ మెటల్ డిటెక్టర్ మెషిన్స్ రావాలి. మళ్ళీ సెపరేట్ గా చార్జ్ ఇవ్వడంలో అర్థం ఏంటి? తర్వాత లాస్ట్ లో యూజర్ డెవలప్మెంట్ ఫీ లేదా యూడిఎఫ్ వస్తుంది. ఇది ఈ టికెట్ ప్రకారం 649 రూపీస్. ఇది ఎయిర్పోర్ట్ ఆపరేటర్ కి, అంటే సింపుల్ గా చెప్పాలంటే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. ఈ ఎక్స్ట్రా చార్జ్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. ఒక ప్లేన్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడు అది ఆ ఎయిర్పోర్ట్ కి ల్యాండింగ్ చార్జెస్ ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ యూజ్ చేసినందుకు సెపరేట్ చార్జెస్ ఇస్తారు. సో ఎయిర్పోర్ట్ ఈ రెండింటి ద్వారా బాగానే ఎర్న్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది ఎయిర్లైన్స్ పే చేసినా కూడా, అంటే వాళ్ళ ప్లేన్స్ పే చేసినా కూడా అల్టిమేట్ గా మీ దగ్గర నుండి తీసుకుంటున్న బేస్ ఫేర్ నుండి డబ్బులు తీస్తున్నారు. ఆ డబ్బులతోనే ఎయిర్పోర్ట్ కి ల్యాండింగ్ చార్జెస్ అండ్ ఏటీసీ చార్జెస్ ఒక రకంగా మీరే పే చేస్తున్నట్టు. అయితే మరి ఈ యూడిఎఫ్ లేదా యూజర్ డెవలప్మెంట్ ఫీ మనం ఎయిర్పోర్ట్ కి ఎక్స్ట్రాగా ఎందుకు పే చేస్తున్నాం? ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ యూడిఎఫ్ ని చాలా స్పీడ్ గా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఒకప్పుడు యూడిఎఫ్ 184 రూపీస్ ఉండేది. ఈ రోజు 550 రూపీస్ అయిపోయింది. జైపూర్ లో ఇంతకు ముందు యూడిఎఫ్ 394 ఉండేది, కానీ ఇప్పుడు 875 పర్ ప్యాసింజర్ అయిపోయింది. లక్నో ఎయిర్పోర్ట్ యొక్క యూడిఎఫ్ 163 నుండి 750 రూపీస్ పర్ ప్యాసింజర్ చేసేశారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో యూడిఎఫ్ ముందు 506 రూపీస్ ఉండేది. ఈ రోజు 770 రూపీస్ అయిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో యూడిఎఫ్ 85 రూపీస్ ఉండేది. ఈ రోజు 450 రూపీస్ అయిపోయింది. యూడిఎఫ్ లో పడుతున్న చార్జ్ డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మీరు చూసే ఉంటారు, గవర్నమెంట్ మెజారిటీ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ని ఇప్పుడు ప్రైవేటైజ్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఏదైనా ఎయిర్పోర్ట్ ని ప్రైవేటైజ్ చేయాలి అన్నప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక టెండర్ పెడుతుంది. అప్పుడు ఆ టెండర్ లో బిడ్ చేయాలి అనుకునే ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ అందులో బిడ్ చేస్తారు. ఎలా బిడ్ చేయడం జరుగుతుందంటే వాళ్ళు పర్ ప్యాసింజర్ కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంత ఎక్కువ పే చేయగలరో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ జరిగినప్పుడు కంపెనీస్ అన్ని ఈ ఎయిర్పోర్ట్ కోసం బిడ్ చేశాయి. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రతి
ప్యాసింజర్ కి ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 177 రూపీస్ పర్ ప్యాసింజర్ ఇస్తామని చెప్పారు. ఇది అన్నిటికంటే ఎక్కువగా ఉండడంతో వాళ్ళు బిడ్ అయితే విన్ అయిపోయారు. ఇదే విధంగా జైపూర్ లో కూడా అదానీ ప్యాసింజర్ బిడ్ హైయెస్ట్ అయ్యింది. లక్నో, తిరువనంతపురం, మ్యాంగ్లూర్ వీటన్నిటిలో అదానీ హైయెస్ట్ పర్ ప్యాసింజర్ ఫీ బిడ్ చేసి ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ని గెలిచారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడుతున్న హై ప్యాసింజర్ ఫీ ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చే హై ప్యాసింజర్ ఫీ వాటిని ఎయిర్పోర్ట్స్ ప్యాసింజర్ల నుండే యూడిఎఫ్ రూపంలో వసూలు చేస్తారు. అందుకే యూడిఎఫ్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ చేస్తారు అని అంటారు. ఒకసారి మీరే ఆలోచించండి. అహ్మదాబాద్ యూడిఎఫ్ 400 రూపీస్ పెరిగితే అహ్మదాబాద్ నుండి బయలుదేరే ప్రతి ఫ్లైట్ 400 రూపీస్ కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం నోటీస్ చేస్తే బేసికల్లీ ఒక గవర్నమెంట్ బాడీ అయిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మీ టికెట్ జిఎస్టీ నుండి ఎలాగో సంపాదిస్తుంది. కానీ మీరు ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టిన వెంటనే ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ జేబులో డబ్బులు వేయాలి. ఆ డబ్బులే ఎయిర్పోర్ట్ వాళ్ళు యూడిఎఫ్ పేరుతో మీ జేబు నుండి తీస్తారు. నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ప్లేన్ యొక్క టికెట్ ప్రైస్ లో ఇంచుమించుగా 75% బేస్ ఎయిర్ ఫేర్ ఉంటుంది అండ్ 25% మిగతా టాక్సెస్ అండ్ చార్జెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ పార్ట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు బేస్ ఎయిర్ ఫేర్ మీద కొంచెం ఫోకస్ పెడితే ఫ్లైట్ కి ఉండే అన్నిటికంటే పెద్ద ఖర్చు వచ్చేసి దాని జెట్ ఫ్యూయల్. దీన్ని మనం ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ అంటాం. మీ బేస్ ఫేర్ లో 3478 రూపీస్ లో ఇంచుమించుగా 30% ఆర్ అరౌండ్ 1100 రూపీస్ కేవలం జెట్ ఫ్యూయల్ కి వెళ్లిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ జెట్ ఫ్యూయల్ ని జిఎస్టీలో ఇంక్లూడ్ చేయదు. కాబట్టి ప్రతి స్టేట్ తమ లెక్కల ప్రకారం దీనిపై ట్యాక్స్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై అండ్ ఢిల్లీ జెట్ ఫ్యూయల్ మీద 25% వ్యాట్ పెడతాయి. ఇది కాకుండా 11% సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు జెట్ ఫ్యూయల్ మీద పడుతున్న టోటల్ ట్యాక్స్ 35% కంటే ఎక్కువ ఉంటుంది. ఇక మొత్తం జెట్ ఫ్యూయల్ కాస్ట్ అని, ట్యాక్స్ అని, అవని ఇవని అన్ని కలిపి మీ బేస్ ఫేర్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఎయిర్లైన్స్ అన్ని జెట్ ఫ్యూయల్ జిఎస్టీలోకి రావాలి అనుకుంటాయి, కానీ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే జెట్ ఫ్యూయల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఫ్లైట్ ప్రైసెస్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి అంటారు. వాళ్ళకి నేను జెట్ ఫ్యూయల్ ప్రైస్ చార్ట్ చూపించాలి అనుకుంటున్నాను. మధ్యలో జెట్ ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది కరెక్టే, కానీ ఇప్పుడు ఇది 2019 లెవెల్స్ లోకి అయితే వచ్చేసింది. అయినా కూడా ఇప్పటికీ ఫ్లైట్ ప్రైసెస్ ఇంత ఎక్స్పెన్సివ్ గా ఎందుకున్నాయి? అంతేకాకుండా మీరు ఎయిర్పోర్ట్ కి పే చేస్తున్న ఫేర్ లో ఒక మేజర్ కాస్ట్ అయితే ఉంది. అదే ఎయిర్లైన్ యొక్క మెయింటెనెన్స్. మీరు వెళ్తున్న ప్లేన్ కి మెయింటెనెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ మీద గవర్నమెంట్ అయితే జిఎస్టీ పెడుతుంది. ఒకప్పుడు లైక్ ఎలా ఉండేదంటే ఒక పార్ట్ మీద 5% జిఎస్టీ, ఒక పార్ట్ మీద 18%, ఇంకొక పార్ట్ మీద 28% అని చాలా కాంప్లికేటెడ్ గా ఉండేది. దాని వల్ల ఏం జరిగిందంటే చాలా కేసెస్ లో ఇండియాలో మెయింటెనెన్స్ చేయించడం ఎక్స్పెన్సివ్ గా ఉండేది అని ఎయిర్లైన్స్ ఇండియా బయట మెయింటెనెన్స్ చేయించేవి. గవర్నమెంట్ చేసిన ఒక మంచి పని ఏంటంటే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అండ్ ఇంజిన్ పార్ట్స్ మీద డైరెక్ట్ గా ఫ్లాట్ 5% జిఎస్టీ పెడుతుంది. సో ఇది చాలా సింపుల్ అయిపోయింది అనమాట. ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అండ్ యూడిఎఫ్ గురించి మాట్లాడాను. ఇవి కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది. మీ ఫ్లైట్ టికెట్ ఎందుకు ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అని. మీకు గో ఫస్ట్ ఎయిర్లైన్స్ గుర్తుందా? 2023 జనవరిలో 10.5 లక్షల మంది గో ఫస్ట్ ఎయిర్లైన్స్ ద్వారా ట్రావెల్ చేశారు. దీని దగ్గర మొత్తం ఎయిర్లైన్ ఇండస్ట్రీలో 8.4% మార్కెట్ షేర్ అయితే ఉండేది. ఇది తక్కువ అమౌంట్ ఏం కాదు. అండ్ జస్ట్ 3 మంత్స్ తర్వాత అంటే మే 2023లో గో ఫస్ట్ బ్యాంక్రప్సీ ఫైల్ చేసింది. అంటే ఎయిర్లైన్ మూతపడిపోయింది. ఏదైనా ఒక పెద్ద ఎయిర్లైన్ మూతపడితే అది కూడా ఇంత మంచి మార్కెట్ షేర్ ఉన్నది ప్యాసింజర్లు వేరే ఎయిర్లైన్స్ ద్వారా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా వీళ్ళందరి దగ్గర ప్లేన్స్ అయితే సేమ్ ఉన్నాయి. అవేం ఓవర్ నైట్ తయారవ్వలేదు. కొత్త ప్లేన్స్ కొనడానికి సంవత్సరాలు పడతాయి. డిమాండ్ పెరిగింది కానీ సప్లై తక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ ఇండిగో ఎయిర్ బస్ కి 500 A320 న్యూ ప్లేన్స్ ఆర్డర్ ఇచ్చింది. ఇది వరల్డ్ లోనే అన్నిటికంటే పెద్ద ఆర్డర్. ఎయిర్ ఇండియా 250 ఎయిర్ బస్ ప్లేన్స్ అండ్ 220 బోయింగ్ ప్లేన్స్ కొనడానికి ఆర్డర్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీస్ కి తెలుసు ఇండియాలో డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా వేగంగా పెరుగుతుంది కూడా. కానీ ఎయిర్లైన్స్ బిజినెస్ లో అసలు విషయం ఏంటంటే వీళ్ళు 2023లోనే ప్లేన్స్ కి ఆర్డర్ ఇచ్చారు. కానీ వీళ్ళకి ఆ ప్లేన్స్ డెలివరీ అయి రావడానికి 2030 అవుతుంది. ప్లేన్స్ కొనడం అంటే అంత ఈజీ కాదు. మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవి డెలివర్ అవ్వడానికి చాలా టైం లాగ్ అవుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయితే అవుతుంది. 2014లో మన దగ్గర జస్ట్ 74 ఎయిర్పోర్ట్స్ ఉండేవి. అదే 2024లో 157 ఉన్నాయి. మన ఎయిర్లైన్ కెపాసిటీ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటికీ ఒకటే మీనింగ్, ఇండియాకి దాని ఎయిర్లైన్స్ ఇండస్ట్రీలో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కానీ దానితో పాటు అనవసరమైన ఇన్ఎఫిషియన్సీ రాకుండా మనం చాలా ఫోకస్డ్ గా ఉండాలి. అది ఎయిర్పోర్ట్ చార్జెస్ లో అయినా, కాంప్లికేటెడ్ ట్యాక్స్ అయినా, లేదా బ్యూరోటిక్ రెడ్ టేప్ రూపంలో అయినా సరే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.